హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఈవినింగ్ ఎడిషన్లో గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి దాని గురించి క్లియర్గా మనం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3లో అదనపు పోస్టులని ఒక మెయిన్ హెడ్డింగ్తో మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3లో అదనపు పోస్టులు, త్వరలో అనుబంధ నోటిఫికేషన్, తాజా ఖాళీలను కలుపుకుంటే పెరిగే అవకాశం, కసరత్తు చేస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ అని ఇక్కడ మెయిన్ పాయింట్స్గా అయితే రాయడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3లో అదనపు పోస్టులతో త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. తాజాగా ఉన్నటువంటి ఖాళీలను కలుపుకుంటే ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీటికి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు అయితే చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే మరింత సమాచారం చూస్తుంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొలువుల భర్తీపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టింది. గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అని ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. కొలువుల భర్తీపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టింది. గ్రూప్ 2 గ్రూప్ 3లో నోటిఫికేషన్లో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. గ్రూప్ 1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్లో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెరిగిన పోస్టులతో టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని ఇక్కడ రాయడం జరిగింది. 2022 డిసెంబర్ 30న విడుదలైనటువంటి గ్రూప్ 3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నదని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. తొలుత 1362 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1375కు చేరింది. ఈ పోస్టులకు అదనపు ఖాళీలను కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ క్లియర్గా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి ఇంకా మరిన్ని ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లుగా మనకు క్లియర్గా ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఈవినింగ్ ఎడిషన్లో రాయడం జరిగింది. త్వరలోనే గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3లో అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరందరూ జాగ్రత్తగా దీన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా చూసినట్లయితే రేపటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తులు అని మనకి ఇక్కడ ఒక సబ్-హెడ్డింగ్గా రాయడం జరిగింది. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది, మనకు ఆల్రెడీ తెలుసు. 563 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి అంటే రేపటి నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించుతున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఫ్రెండ్స్, గ్రూప్ 1 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది కదా. పాత నోటిఫికేషన్ రద్దు చేసి మరికొన్ని ఖాళీలను కలిపి 563 పోస్టులతో రీసెంట్గానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది. వాటికి రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి రేపటి నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి గ్రూప్ 1 సంబంధించినటువంటి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, దాని గురించి మిగిలినటువంటి అప్డేట్స్ అని మన ఛానల్ అందించడం జరుగుతుంది. గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్స్ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేయాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.